హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే ఆరెంజ్ మొక్క అండి. ఇది పెట్టి నేను 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయినా సరే దీనికి ఎలాంటి పూత అనేది రావట్లేదు. అలాగే పైనుంచి మొత్తం కూడా డైబ్యాక్ వచ్చిందండి. డైబ్యాక్ వచ్చి చెట్టు ఎండిపోతూ ఉంది. నేను ఎంత కట్ చేసినా మళ్ళీ అక్కడి నుంచి డైబ్యాక్ అనేది స్టార్ట్ అవుతుందండి. చెట్టు అయితే పెట్టిన ఒక 6 మంత్స్ వరకు చాలా హెల్దీగా గ్రో అయిందండి. తర్వాత ఇలా అయిపోయింది. నేను ఇప్పుడు తయారు చేసుకొని ఇచ్చే పౌడర్ వల్ల అయితే ఎంత కళావిహీనం అయిపోయిన మొక్క అయినా సరే, ఆకురాల్చి మూడుబారిన మొక్క అయినా సరే, ఆ పౌడర్ వేయడం వల్ల మళ్ళీ మొక్కల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచిగా పూత అయితే వస్తుంది, కాయలు కూడా బాగా వస్తాయండి. ఎంత చిన్న మొక్క అయినా సరే చాలా హెల్దీగా మళ్ళీ గ్రోత్ ఉంటుంది అన్నమాట. ఈ శీతాకాలంలో అయితే మొక్కలకు బాగా పనిచేస్తుంది అన్నమాట. మొక్కల్లో ఫంగస్ అనేది రాకుండా పనిచేస్తుంది. చాలా సింపుల్ రెమెడీ అండి. మనం ఇంటి దగ్గరే చాలా ఈజీగా తయారు చేసుకొని మొక్కలకైతే ఇవ్వచ్చు. కనీసం ఒక 2 లేదా 3 సార్లు ఇచ్చేటప్పటికి మొక్కల్లో తేడా అయితే చూడొచ్చండి. ఇది ఫర్టిలైజర్ గాను అలాగే ఫంగిసైడ్ గాను కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం కూడా డైబ్యాక్ వచ్చిన కొమ్మలన్నిటినీ కూడా ఇలాగా కట్ చేసుకోవాలండి. అంటే డైబ్యాక్ వచ్చిన కొమ్మ ఏదైతే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ వరకు అయితే కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకుంటేనే మళ్ళీ అక్కడి నుంచి డైబ్యాక్ అనేది మన మొక్కకు రాకుండా ఉంటుంది. అలా కాకుండా డైబ్యాక్ వచ్చిన వరకే కట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది ఇంకా ఆ కొమ్మ మొత్తం కూడా ఎండిపోతూనే వస్తుందండి. సో అందుకని కొద్దిగా కిందికి కట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం నుంచి మనం మొక్కనైతే కాపాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే కట్టెలు కాల్చగా వస్తాయి కదా బొగ్గులు, దాన్ని తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకున్నానండి. ఇంకొకటి వచ్చేసి దాల్చిన చెక్క అండి. ఇది ఒక 50 గ్రామ్స్ వరకు అయితే తీసుకుంటున్నాను. ఈ దాల్చిన చెక్కలో రిచ్ సల్ఫర్ ఉంటుందండి. ఈ సల్ఫర్ ఫంగిసైడ్ పనిచేస్తుంది. అలాగే వర్షాకాలంలో శీతాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు ఫంగస్ అటాక్ అవుతూ ఉంటుంది. అటువంటి ఫంగస్ రాకుండా కూడా ఇది పనిచేస్తుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. బొగ్గులో కార్బన్ ఉంటుంది, అలాగే ఆక్సిజన్ ఉంటుంది. ఇది చాలా మంచిదండి మొక్కలకి. ఈ 2 కలిపి వేయడం వల్ల చాలా హెల్దీగా అవుతాయి. ఈ పౌడర్ని నిల్వ కూడా ఉంచుకోవచ్చు. మొక్కలు ఎంత మూడుబారిపోయినా, ఆకురాలినా, లేదంటే నర్సరీ నుండి తీసుకొచ్చి సంవత్సరం 2 సంవత్సరాలు అయినా పూత రావడం లేదు, మొక్క సరిగా ఎదగడం లేదు, ఎలాంటి సమస్య ఉన్నా సరే ఈ పౌడర్ వేసిన తర్వాత అంతా సెట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలాగ పైకి కిందికి మొక్క వేర్లకు తగిలే విధంగా ఇలా అనుకోవాలండి. ఒక్కొక్క కుండీకి 2 స్పూన్లు వేసుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి అయితే ఇస్తూ ఉంటే కనీసం 3 సార్లు ఇచ్చిన తర్వాత మొక్కల్లో మార్పు అయితే గమనిస్తారండి. దాల్చిన చెక్క వేయడం వల్ల వేరు అనేది బాగా డెవలప్ అవుతుంది. బొగ్గులలో మొక్కలకు కావాల్సిన పోషక విలువలను పట్టి ఉంచే గుణం అయితే ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి ఎక్కువ వర్షాల వల్ల కానీ, ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల కానీ వెళ్ళకుండా మొక్కల్లో మట్టిలోనే పట్టి ఉంచుతాయండి. చూస్తున్నారు కదండి, నేనైతే ఆ పౌడర్ని 2 టైమ్స్ ఇచ్చానండి. 2 టైమ్స్ ఇచ్చిన తర్వాత మొక్క అయితే చూడండి ఎంత హెల్దీగా, కొత్త చిగుర్లు ఎంత బాగా వచ్చాయో, అలాగే పూత చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు ఇలా చూస్తుంటేనైతే ఎంత హ్యాపీగా అనిపించిందోనండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగ చేసి ఇవ్వడం వల్ల మొక్క ఇంత బాగా రిజల్ట్ ఉంటే హ్యాపీనెస్ అయితే మాటల్లో చెప్పలేం కదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కాయ కూడా ఫామ్ అయిపోయిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకసారి అయితే ఆ పౌడర్ని వేస్తానండి. మొక్కల్లో అయితే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, డైబ్యాక్ వచ్చిన కొమ్మ అసలు ఎంతగా ఎఫెక్ట్ అయిందంటే డైబ్యాక్ వల్ల మొత్తం కింది వరకు కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత వచ్చిన చిగుర్లు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.